హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిత కిచెన్. ఈరోజు మనం వర్షిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే ఇడ్లీలోకి దోశలోకి సూపర్ కాంబినేషన్గా ఆనియన్ చట్నీ చేయబోతున్నాం అనమాట. ఈ ఆనియన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి దోశలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. ఉదయాన్నే టిఫిన్ కోసం హడావిడిగా చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా ఈ ఆనియన్ చట్నీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇప్పుడు ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను 4 ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల మీద ఉండే పొట్టును తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. కొంచెం లావుగానే నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని ఉల్లిపాయలని కూడా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. మనం తీసుకున్న 4 ఉల్లిపాయలకి 2 టమాటాలు అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటాలని కూడా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అన్ని టమాటాలని కూడా చిన్న పీసెస్గా అయితే కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఉల్లిపాయల్ని ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే 7 ఎండుమిర్చిని అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇవి ఒక 50% వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోవద్దు. చూసారా, ఈ విధంగా ఒక 50% అయితే వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, టమాటాలని, ఎండుమిర్చిని ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసుకున్న తర్వాత మీ రుచికి తగినట్టుగా కల్లుప్పును అయితే వేసుకోండి. కొంచెం అంతా చింతపండుని వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకోండి. చూసారా, ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ కూడా వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. దానికోసం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక చిన్న ఎండుమిర్చి, కొంచెం అంత కరివేపాకు వేసుకొని ఇవి చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి చూసారా, ఈ విధంగా మీకు థిక్నెస్ కావాలంటే కొంచెం థిక్గానే ఉంచుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం వాటర్గా పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీకు కావాలంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వాటర్గా చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా తెల్లనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. చూసారా, ఈ విధంగా ఆయిల్ అనేది లైట్గా బయటకు వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ చట్నీని ఏ విధంగా చేయాలో అనేది. ఈ ఉల్లిపాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. ఇడ్లీలోకి దోశలకు అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఉదయాన్నే టిఫిన్ చేసేటప్పుడు హడావిడిగా చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మన వర్షిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.